రాష్ట్ర బీసీమెంట్ చైర్మన్ నిన్న కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో బీసీలకు కేవలం గుండు సున్నా చూపించారు. బీసీ అనేవారు ఈ భారతదేశంలో దాదాపుగా 85 కోట్ల మంది పాపులేషన్ ఉంటే కేవలం 48 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 3,300 కోట్ల బడ్జెట్ కాయిస్తే దేశం ఎటుపోతుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం. నేను ఏమంటే ఓబీసీ అంటావు, ఓబీసీ పేరుతో ప్రధానమంత్రితో మీరు ఈ భారతదేశంలో ఓబీసీ బడ్జెట్ ఎక్కడ పోయిందో ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు అంటావు బేటీ బచాओ బేటీ పढ़ाओ देश को बढ़ाओ अखंड भारत बनाएंगे अंटाओ. अखंड भारत कैसा बनता, बेटी कैसा पढ़ते, हम क्या बोलना चाह रहे हैं मोदी को हटाओ देश को बचाओ अंటున్నాం. మోడీ को हटाओ भारत को बचाओ అని అంటున్నాం. అందుకే మేమేమంటున్నాం బీసీల బడ్జెట్ను మళ్ళీ దీన్ని సమీకరించాలి, బీసీ బడ్జెట్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ భారతదేశంలో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఈ ఉత్పత్తి కారణాలు బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా ఈ దేశం ఎట్లా అగ్రదేశం తయారవుతుంది. ఈ దేశంలో బీసీలందరూ కూడా బీసీలు అంటే గౌడ్లు, ముదిరాజులు, రజకులు, నాయ బ్రాహ్మణులు, యాదవులు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, సబ్బండ కులాలు, ఈ కులాలందరూ పనిచేస్తేనే ఈ దేశం మనుగడ ఉంది. ఈ దేశం మనుగడ కొనసాగాలంటే ఈ దేశాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి. అందుకోసం దేశ బడ్జెట్లో మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి మళ్ళీ ఒకసారి పార్లమెంటు సమావేశం చేసి 3,300 కోట్లు కాదు మా జనాభా దాసు ప్రకారంగా 25 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.